నెల్లూరి స్పెషల్ చేపల పులుసు మామిడికాయ వేసి చేసుకుంటారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఎట్లా చేయాలో చూపిస్తా, చూసేయండి. ఈ కర్రీ కోసం అయితే ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 చిన్న టమాటోలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి పసుపు అలాగే 1 స్పూన్ దాకా కారము, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 kg ముక్కలని మంచిగా ఈ మసాలాలు పట్టే విధంగా వేసుకొని కావాలి. ఆ తర్వాత 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుండి రసం తీసి వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చేప ముక్కలు ఉడుకుతాయి అనగా ఒక చిన్న మామిడికాయ ముక్కనైతే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా దీనిలోకి అయితే మన స్పెషల్ నెల్లూరు చేపల పులుసు మసాలా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అలాగే మెంతులు వేసి చేసిన మసాలాను అయితే వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకుంటే మన టేస్టీ నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అట్లనే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఫుల్ వీడియో కోసం నా ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది, చూసేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.